హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను నైట్ పడుకునే ముందు ఏమేమి నానబెడతాను. మార్నింగ్ నట్స్ అవి తింటానని చెప్పాను కదండి ముందు ప్రీవియస్ వీడియోలో. అయితే ఏమేమి నట్స్ నానబెడతాను, నైట్ పడుకునే ముందు అసలు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇవి ఎండు ద్రాక్ష అండి. నేను పిల్లలకి పొద్దున్నే సమ్మర్ వచ్చింది కదండి, సో పిల్లలకి పొద్దున్నే నేను ఇవి వాళ్ళకి జ్యూస్ తీసి పట్టిస్తానమాట. ఇవి నేను ఫస్ట్ నేను ఒక 3 వెజల్స్ పెట్టుకుంటానండి. ఇందులో ఫస్ట్ ఒక బాక్స్లో నేను ఎండు ద్రాక్ష వేసుకున్నాను. ఇది నేను హాట్ వాటర్తో కడిగి మళ్ళీ హాట్ వాటర్తోనే నానబెడతాను. లాస్ట్లో మీకు మళ్ళీ చూపిస్తాను. తర్వాత నేను నట్స్ ఎట్లా నానబెట్టుకుంటానో చెప్తానండి. ఒక 2 డేట్స్, డ్రై డేట్స్ అనమాట. అలాగే 2 వాల్నట్స్, ఇవన్నీ కలిపేసి నానబెట్టుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అయితే కొన్ని బాదం తీసుకుంటున్నాను, ఒక 8 to 10 బాదం అనమాట. అలాగే ఒక స్పూన్ పంకిన్ సీడ్స్, ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ వేసుకుని ఇవి కూడా బాగా వాష్ చేసి నేను ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ మళ్ళీ వాష్ చేయాలండి, ఇవి వాష్ చేసి అప్పుడు తినాలి. ఇవేమో హాట్ వాటర్తో వాష్ చేయాలి, నైట్ హాట్ వాటర్తోనే నానబెట్టాలి. ఎందుకంటే ఈ ఎండు ద్రాక్షకి చాలా పైన అదే పౌడర్ లాగా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుందండి. అందుకని ఒకసారి బాగా వాష్ చేసి హాట్ వాటర్ అప్పుడు నానబెట్టుకోవడం మంచిది. ఇది పిల్లలకి జ్యూస్ చేసి పట్టిస్తాను. ఇది నేనేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు తింటాను. అలాగే మీకు ఒకటి చూపించాలనుకుంటున్నానండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మండ్ గమ్ అనమాట. ఇది ఆల్మండ్ గమ్ కొన్ని ఏరియాస్లో గోంద్ అని అంటారు, ఆల్మండ్ పీసర్ అని అంటారు. అయితే వీటిని మనం నైట్ పడుకునే ముందు ఇంత కూడా అవసరం లేదని ఒక 2 పలుకులు జస్ట్ ఇట్లా ఒక కంటైనర్లో, ఒక బాక్స్లో వేసుకుని బాగా వాష్ చేసి దీంట్లో కూడా వాటర్ పట్టి ఉంచాలండి. మార్నింగ్ ఇది జెల్లీలా తయారవుతుంది అనమాట. ఇది ఒక స్పూన్, ఒక 2 స్పూన్స్ అట్లా మనం ప్లెయిన్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు. లేదంటే మామూలుగా డైరెక్ట్గా మనం తినచ్చు స్పూన్తో. ఇంకా వేరే ఏమైనా డ్రింక్స్, షర్బత్ ఏం చేసుకుని అందులో కలుపుకొని తాగితే మన బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది అనమాట. ఈ 3 నేను ఇప్పుడు కడిగి మీకు చూపిస్తాను. ఈ 3 నేను వాష్ చేసి ఇట్లా పెట్టుకున్నానండి. మీకు మార్నింగ్ ఇవి ఎట్లా తయారైనాయో కూడా నేను మీకు చూపిస్తాను.